అద్భుతం, అపూర్వం. టీ20 మ్యాచ్లో ఒక్క సెంచరీయే అరుదనుకుంటే ఇక్కడ ఒకే ఇన్నింగ్స్లో 2 నమోదయ్యాయి. ఓవైపు తిలక్ వర్మ, మరోవైపు సంజు శాంసన్ పూనకం వచ్చిన మాదిరి సఫారీ బౌలర్లపై విరుచుకుపడగా వాండరర్స్ మైదానంలో పరుగుల జడివానే కురిసింది. దక్షిణాఫ్రికా బౌన్సీ పిచ్లపై బౌండరీలు కొట్టడం ఇంత సులువా అన్నట్టుగా ఈ జోడీ చెలరేగింది. ఈ వీర బాదుడుతో తెలుగు తేజం తిలక్ వర్మ వరుసగా 2వ శతకం అందుకోగా శాంసన్ 2 డకౌట్ల నుంచి తేరుకొని సిరీస్లో మరో సెంచరీతో దుమ్మురేపాడు. 2వ వికెట్కు 210 పరుగుల అజేయ భాగస్వామ్యంలో వీరు 19 సిక్సర్లు, 15 ఫోర్లు బాదటం విశేషం. సిరీస్లో తొలిసారి టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీనికి తగ్గట్లుగానే ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ను వాయువేగంతో ఆరంభించారు. ఆ తర్వాత తిలక్ వర్మ తానేం తక్కువ కాదన్నట్టు గత మ్యాచ్ ఫామ్ను ఈసారి ప్రదర్శించాడు. దీంతో భారత స్కోరు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లింది. ఆరంభంలో ఓపెనర్లు ప్రతి బౌలర్ను వేటాడుతూ పరుగుల వరద పారించారు. తొలి ఓవర్లోని అభిషేక్ క్యాచ్ను స్లిప్లో రీజా వదిలేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ అభిషేక్ 5వ ఓవర్లో 6-6-4-6తో చెలరేగి 23 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో సిపామ్లాకు చిక్కడంతో తొలి వికెట్కు 73 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పవర్ ప్లేలో దక్షిణాఫ్రికాపై టీమిండియాకు ఇది 2వ అత్యధిక స్కోర్. ఇక వన్డౌన్లో తిలక్ రాకతో సఫారీ బౌలర్ల కష్టాలు రెట్టింపయ్యాయి. 9వ ఓవర్లో అతను 2 సిక్సర్లు బాదడంతో స్కోరు 100 పరుగులు దాటింది. అటు శాంసన్ సహజ శైలిలో చెలరేగి 10వ ఓవర్లో 2 సిక్సర్లతో 28 బంతుల్లోనే 50 పూర్తి చేశాడు. తిలక్ సైతం ఇదే ఓవర్లో 2 ఫోర్లు సాధించడంతో 21 పరుగులొచ్చాయి. పేసర్ సిపామ్లాను లక్ష్యంగా చేసుకుని శాంసన్ 2, తిలక్ మరో సిక్సర్తో 20 పరుగులు రావడంతో 12వ ఓవర్లోనే జట్టు స్కోరు 160 దాటింది. ఇక మర్క్రమ్ ఓవర్లో అయితే తిలక్ వరుసగా 4-6-6-4తో 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ జోడీ ధాటికి ఆతిథ్య బౌలర్లకు ఎలా బంతులు వేయాలో కూడా అర్థం కాలేదు. ఇక శాంసన్ 51 బంతుల్లో సిరీస్లో 2వ శతకం సాధించాడు. తన 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తిలక్ ఇచ్చిన సులువైన క్యాచ్ను బౌండరీ లైన్ దగ్గర జాన్సన్ వదిలేశాడు. దీంతో 40 బంతుల్లోనే తిలక్ కూడా వరుసగా 2వ సెంచరీని పూర్తి చేశాడు. 19వ ఓవర్లో తిలక్ 4-6-4తో దక్షిణాఫ్రికాలో అత్యధిక టీ20 స్కోర్ 258 పరుగులను భారత్ దాటేసింది. ఆఖరి ఓవర్లో తిలక్ 4, శాంసన్ 6తో జట్టు 280+ స్కోర్తో అత్యంత పటిష్ట స్థితిలో నిలిచింది. తర్వాత బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేసి సిరీస్ను ఇండియాకి సమర్పించారు. ఏదేమైనా ఈ ఇద్దరు యువ బ్యాటర్లు చేసిన తాండవం చాలా ఏళ్లపాటు గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు.